కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లో అభివృద్ధి పనులతో పల్లె పండుగ నెలకొందని తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలలో అభివృద్ధి సంక్షేమం ఊపందుకుందని చెప్పారు. ఇప్పటి వరకు 450 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. తణుకు మండలం తేతలి, అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. తేతలి గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్న కొమ్మర్ల దెబ్బ దారి మార్గానికి సంబంధించి శాశ్వతమైన పరిష్కారం కల్పించామని అన్నారు. గతంలో రోడ్డు సదుపాయం లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. ఈ పరిస్థితులలో దారి మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్థానికులకు అండగా కూటమి నాయకులు నిలబెట్టారని తెలిపారు. తణుకు నియోజకవర్గం మండలం లక్ష్మీనారాయణపురం, తణుకు రూరల్ మండలం తేతల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ రెండు కార్యక్రమాల్లో కూడా స్థానిక సర్పంచులు లక్ష్మీనారాయణపురం సర్పంచ్ పొలమరిశెట్టి నాగేశ్వరరావు గారు, అదేవిధంగా తేతలి గ్రామ సర్పంచ్ శ్రీమతి సరిల కాంతిప్రియ గారు వారు ఆధ్వర్యంలో చేసినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. తేతలి గ్రామంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కొమ్మర్ల దిబ్బ దారి మార్గానికి సంబంధించి ఈరోజు శాశ్వతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యకి శాశ్వత పరిష్కారం కల్పించి ఈరోజు అక్కడ కాలనీలో గతంలో రోడ్డు సదుపాయం లేక హైవే ద్వారా వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి అక్కడ పలు యాక్సిడెంట్లు అయి చాలా మందికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక దారి మార్గాన్ని ప్రత్యేకంగా ఏర్పరిచి వారందరికీ కూడా ఈ రోజు అండగా నిలబడినటువంటి స్థానిక సర్పంచ్ గారికి కూటమి నాయకులందరికీ కూడా ఈ రోజు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకి పురాతనమైనటువంటి శివాలయం తేతల గ్రామం ప్రత్యేకత, దానికి సంబంధించి ఇక్కడ క్షత్రియ సేవా సమితి క్షత్రియ సంఘ పెద్దలందరూ కూడా కలిసి ఇక్కడ రాజరాజేశ్వరి విశ్రాంతి భవన నిర్మాణానికి వారు కూడా పూనుకుని దాన్ని కూడా ఈ రోజు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే రాజేశ్వరి కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాం, వాటిని ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఈ రోజు లక్ష్మీనారాయణపురం గ్రామంలో దాదాపు 60 లక్షల రూపాయలతో అక్కడ వాటర్ ట్యాంకు, అదేవిధంగా ఇంటింటికి మంచినీరు అందించేటటువంటి కార్యక్రమాన్ని 330 ఇళ్లకి డైరెక్ట్ డ్రింకింగ్ వాటర్ ని సప్లై చేసే విధానాన్ని కూడా అక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 33 లక్షల రూపాయలతో లక్ష్మీనారాయణపురం చలివేంద్ర చెరువు రోడ్డుని ఎన్ఆర్జీఎస్ నిధులతో అక్కడ బీటీ రోడ్ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీనారాయణపురం శ్మశాన వాటికి సంబంధించి 14 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎన్ఆర్జీఎస్ నిధులతో అది కూడా పూర్తి చేసుకోవడం. ఈ విధంగా పల్లె పండుగ కార్యక్రమాన్ని గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించి గ్రామాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులు, అదేవిధంగా 15th ఫైనాన్స్, అదేవిధంగా జనరల్ పంచాయతీ రాజ్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు చేపట్టడం. మన నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంచాయతీ రాజ్ కి సంబంధించి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 450 కోట్ల పైగా పనులు వివిధ పథకాలలో నిర్వహించడం జరిగింది అన్ని గ్రామాల్లో కూడా కలిసి. అలాగే ఈ రోజు తేతల గ్రామంలో కూడా ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు క్రాంతిప్రియ గారు అలాగే వారి ఆధ్వర్యంలో 5 సంవత్సరాలు వారు పరిపాలన చేసిన గత ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ప్రెసిడెంట్ గా చేశారు. 3 సంవత్సరాలు కూడా ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో ప్రత్యేకంగా అనేక నిధులు ఈ రోజు ప్రభుత్వం నుంచి, అదేవిధంగా పంచాయతీ నిధులు, 15th ఫైనాన్స్, ఎన్ఆర్జీఎస్ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో చేసి ఈ 2 సంవత్సరాల్లో వారు సర్పంచ్ గా వారి పూర్తి బాధ్యతలను నిర్వర్తించి ఈ గ్రామ అభివృద్ధికి వారు చేసినటువంటి కృషిని కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాసరావు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నారు.